హాయ్ హలో అందరికీ నమస్కారం. మేము నార్త్ కేరళ నుండి న్యూ జెర్సీకి అయితే వచ్చేసాము. న్యూ జెర్సీలో చూడదగ్గ ప్లేసులు వెజిల్ ఒకటి చూసాము. తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ ప్లేస్ అని ఉంది. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందని తీసుకెళ్ళారు నైట్. అక్కడ ఎక్స్చేంజ్ ప్లేస్ అంటే న్యూయార్క్కి న్యూ జెర్సీకి మధ్యలో ఒక రివర్ అయితే ఉందండి, హడ్సన్ రివరు. ఆ రివర్ గుండా ఇటువైపు నుంచి అటువైపుకి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుందని అంటారు. చాలా బాగుంది వ్యూ. తర్వాత మరుసటి రోజు మేము న్యూయార్క్ అయితే బయలుదేరిపోయాము. ఈ న్యూయార్క్ సిటీ అయితే చాలా బాగుందండి. పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనము ఏ బొమ్మనైతే చూసి అమెరికా దేశాన్ని గుర్తిస్తామో అది ఇక్కడే ఉంది. అదేంటంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అమెరికా దేశాన్ని గుర్తించే ఈ బొమ్మను చూడడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇక మేము ప్రయాణం అయితే సాగుతుంది, దగ్గరికి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం లాంగ్ అయినా చూడండి, మీరు అక్కడే ఉన్నట్లుగా ఫీలింగ్ వచ్చేలాగా నేను ఈ వీడియో తీశాను. చాలా బాగుంటుందండి, మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఇదిగో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఇక్కడ మనము ఈ ప్రక్కన టికెట్స్ తీసుకుంటారు కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చాము. ఒక్కొక్కరికి 2500 మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అయ్యింది. ఇక్కడ చూడండి, చాలామంది లైన్లో ఉన్నారు కదా. రోజుకి వేల కొద్ది జనాలు వచ్చి చూస్తారంట. ఇక్కడ లోపల మనకి చూడండి, అందరూ జాకెట్లు అవి రిమూవ్ చేసి వేసుకుంటున్నారు కదా. అన్నీ కూడా మనకి అక్కడ చెకింగ్ జరుగుతుంది. అంతేకాదు, మనం ఫ్లైట్ ఎక్కినట్టే ఇక్కడ కూడా పాస్పోర్ట్ కూడా చెక్ చేసే పంపిస్తారు. ఇలా చాలా చెకింగ్ అనేది చాలా కట్టుదిట్టంగా అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇంకా ఈ లైన్లో అయితే మనము లోపలికి వెళ్ళాలి. ఇదిగో చూడండి, లోపలికి వెళ్తున్నాము. క్రూజ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మిస్ న్యూయార్క్ అని, మిస్ ఫ్రీడమ్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. మేము ఎక్కింది అయితే మిస్ న్యూయార్క్. వెళ్తున్నాం కానీ నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా నా మాటల్లో వర్ణించలేను. ఈ క్రూజ్ ఎక్కడము, ఈ నది మధ్యలో ప్రయాణం చేయడం అదొక ఎక్స్పీరియన్స్ అయితే. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూస్తున్నాననే ఆనందం మరొక పక్క. నిజంగా ఎన్ని ఏరియాలు చూసినా దీన్ని చూసినంత హ్యాపీనెస్ అయితే నాకు దొరకలేదు. ఇక్కడ ఈ ప్లేస్ని మాత్రం రావడం చాలా సంతోషం అనిపించింది. చూడండి, మేము క్రూజ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. మిగతా వాళ్ళు ఎక్కుతున్నారు, లైన్లో వచ్చి ఎక్కుతున్నారు. చూడండి, ఇక బయలుదేరింది, వెళ్తూ ఉన్నాము. సూపర్గా ఉందన్నమాట, చాలా థ్రిల్లింగ్గా ఉంది. మేము క్రూజ్లో పైకి వెళ్ళి నిల్చోవడం వల్ల, అంటే 3rd ఫ్లోర్కి వెళ్ళాము. మాకు వ్యూ అయితే చాలా స్పష్టంగా కనిపించింది. చూడండి, మనం ఇదిగో చూడండి ఎంత దూరాన్ని ఉంది. అయినప్పటికీ పైన ఉండడం వల్ల మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. చాలామంది పైకి వెళ్ళి నిల్చోవడానికే ఇష్టపడతారు. పైన అయితే పైనుంచి చూస్తే చాలా బాగా వ్యూ కనిపిస్తుందండి. ఇంతకీ ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలుసుకునే ముందు, మనకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఎలిష్ ఐలాండ్ కనిపిస్తుంది. కొంతమంది వెళ్ళేటప్పుడే దిగేసి అక్కడ ఐలాండ్కి వెళ్ళి చూసి వస్తారు. కొంతమంది అయితే ముందు ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడైతే వెళ్తారు. మేము ఫస్ట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళిపోయాము. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ ఐలాండ్ దగ్గర అయితే దిగామండి. క్రూజ్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము.
మనకి దూరంగా కనిపిస్తుంది కదా, ఇదే ఎల్లిష్ ఐలాండ్. ఇది అమెరికా దేశంలో చాలా చెప్పుకోదగిన చరిత్ర దీనికి ఉంది. ఏంటంటే ఇది ఈ యొక్క స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఎదురుగా ఉంటుంది. 1892 నుండి 1954 వరకు యూరప్ నుండి కొంతమంది, ఇతర దేశాల నుంచి కొంతమంది ఇలా వలస వచ్చారంట ఇక్కడ. ఇలా వలస వచ్చిన వారికి ఈ హెల్త్ చెకప్లని, తర్వాత వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చారు అన్నీ ధృవీకరణ పత్రాలన్నీ వాళ్ళని తనిఖీలు చేయడం వంటి ఇవన్నీ కూడా ఇక్కడే జరిగాయి అన్నమాట. మనమైతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి దగ్గరలో వచ్చేస్తున్నాము. ఇది ఈ ఎల్లిస్ ఐలాండ్ కూడా ఎదురెదురుగా కనిపిస్తాయి మనకి. అంచనాగా అప్పట్లో 12 మిలియన్లకు పైనే జనాలు ఇక్కడికి వలస వచ్చారని చెప్తున్నారు. కోట్లాది మంది ఇప్పుడున్న అమెరికన్లు కూడా ఈ ఎల్లిస్ ద్వారం ద్వారా వచ్చిన వాళ్ళే అని చెప్తున్నారన్నమాట. మనమైతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వచ్చేస్తున్నామండి. చాలా అతి చేరువలో అయితే ఉన్నాము. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా దేశం యొక్క స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి కూడా ఇది ప్రతీక అని చెప్తారు. ఇది న్యూయార్క్ సిటీలో ఉన్న లిబర్టీ దీవిలో ఉందన్నమాట. అయితే ఈ విగ్రహం ఎందుకు పెట్టారు అంటే, ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ దేశస్థులు వీళ్ళకి స్నేహానికి గుర్తుగా ఇచ్చారంట. అది ఎప్పుడు 1886లో అక్టోబర్ 28న వీళ్ళకి అంకితం చేశారన్నమాట. 19వ శతాబ్దంలో ఈ ఫ్రాన్స్ మరియు అమెరికా దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహానికి గుర్తుగా ఇది వాళ్ళు అమెరికాకు బహుమతిగా ఇచ్చారని, దీన్ని రూపకల్పన చేసిన వాళ్ళు ఫ్రెంచ్ శిల్పి చేశాడంట. ఆయన పేరు ఫ్రెడరిక్ ఆగస్టే బర్తోల్డి. దీనిని రూపకల్పన చేశారనమాట. 1886 అక్టోబర్ 28న అమెరికా అధ్యక్షుడైనటువంటి గ్రోవర్ క్లీవ్లాండ్ ఈ విగ్రహం గురించి అధికారికంగా ప్రజలకు అంకితం చేశాడని మనకి ఈ చరిత్ర తెలుపుతుందన్నమాట. మనమైతే దగ్గరకు వచ్చేసామండి. మనము రావాల్సిన చోటుకి, అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న చోటుకైతే వచ్చేసాము. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ దిగగానే మనకి ఒక మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఆ మ్యూజియంలోకి వెళ్తే మనకి దీని గురించి చరిత్ర అంతా కూడా అక్కడ ఒక మూవీలాగా చూపిస్తారు. అది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చూస్తారు. తర్వాత అక్కడ మ్యూజియంలో ఆ విగ్రహానికి స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చిన విగ్రహం యొక్క పార్ట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అదంతా చాలా లెంతీ అవుతుందని మీకు వీడియోలో పెట్టలేదు. ఈ స్టాట్యూ ఎత్తు అయితే 305 అడుగులు, అంటే 93 మీటర్లు. ఇది రాగితో తయారు చేయబడింది. ఎడమ చేతిలో అమెరికా స్వతంత్ర ప్రకటన తేదీ జూలై 4, 1776 అని చెక్కిన పలక ఉంటుంది. ఆ చేతిలో ఒక పలకలాగా ఉంటుందండి. దాని మీద రోమన్ నెంబర్స్లో ఉంటుంది. తర్వాత కుడి చేతిలోనేమో జ్యోతి ఉంటుంది. ఈ తలపై ఉన్న కిరీటంలో 7 కిరణాలు ఉన్నాయి చూడండి. ఈ 7 కిరణాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలు మరియు 7 సముద్రాలకి చిహ్నంగా సూచిస్తాయి అన్నమాట. పాదాల దగ్గరేమో విరిగిన సంఖ్యలు ఉంటాయి. అవి ఏంటంటే బానిసత్వం నుండి, అంటే అణచివేత నుండి విముక్తికి చిహ్నంగా చెప్తారు. మేము ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర అంతా చూసేసరికి ఆకలి కూడా తెలియదండి. నిజంగా లంచ్ టైం కూడా దాటిపోయింది, కానీ లైట్గా తిందామని మేమైతే వెళ్ళాము. అక్కడ ఏంటంటే శాండ్విచ్, బర్గర్, ఏదో ఆనియన్ ఫింగర్స్ ఏవో లైట్గా కొన్ని అయితే తిన్నాము. తిని మేమైతే సంతోషంగా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఇలాంటి కొత్త ప్రదేశాలన్నీ చూడడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.